చేనేత కులాల ఐక్యత సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, మెరుగైన ఆదాయం కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేతల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత చేనేత రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహక విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క చేనేత ర్యాలీ అలాగే చేనేత సదస్సు కూడా నిర్వహించుకోబోతున్నాం. చేనేతలు ఏదైతే వాళ్ళ యొక్క కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు వాళ్ళ ఇక్కట్లు తీర్చాలని మన ప్రియతమ ప్రధాని 2015లో ఏదైతే ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవంగా ప్రకటించి స్వదేశీ ఉద్యమానికి అతి ముఖ్యమైన రోజుగా భావిస్తూ, ఏ ఉద్యమం కారణంగా మనకు స్వతంత్రం వచ్చిందో, ఏ వస్త్రం కారణంగా దేశానికి ప్రగతి సాధించామో, ప్రపంచంలో బంగారు పిచ్చుకగా ఈ దేశం ఎందుకు కొనియాడబడింది, ప్రపంచ నాగరికతకి ఈ దేశం ఏ విధంగా ఆలంబన అయింది, దానంతటికీ కారణం చేనేత. కనుక అటువంటి చేనేతకి చేయూత ఇవ్వటమే మన యొక్క లక్ష్యం. కనుక కూటమి నేతృత్వంలో చేస్తున్న అనేక రకాల విషయాలతో పాటు చేనేత సంబంధించిన కులాలందరినీ కూడా ఒక ఐక్యత రాగంతో వాళ్ళని ఆదుకునే విధంగా పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి, మన సంస్కృతి సాంప్రదాయాలకి అత్యంత పట్టుకొమ్మగా ఉన్న ఈ యొక్క చేనేత పరిశ్రమ ఏదైతుందో అది ప్రజ్వరిల్లాలి, దాన్ని ముందుకెళ్లాలని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయటం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలు చేనేతకి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇతిహాసంలో అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఆ విధంగా ముందుకెళ్ళటం జరిగింది. ఈ ప్రాంతం యొక్క ప్రగతిలో అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన చేనేతకి పెద్ద ఎత్తున మేము ఆలంబనంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడంతో పాటు సదస్సు కూడా రావాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. నల్లధనం, ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణతో పాటు మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు నగరంలో విస్తృత ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర సమగ్రాభివృద్ధికి 50,000 కోట్లు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఈ యాత్రకు ప్రజలు, వామపక్ష పార్టీలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుమ్మరిపాలెం సెంటర్లో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య ఈ ప్రచార యాత్రను ప్రారంభిస్తారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటుతా ఉంది. ఆ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలిగేటటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరి అకౌంట్లో నయా పైసా వేయకపోగా డిమానిటైజేషన్ పేరుతోటి నోట్లు రద్దు చేసి ప్రజల యొక్క ఇబ్బందులు మరింత పెంచారే తప్ప ఏ ఒక్కరి అకౌంట్ నల్లధనాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే సందర్భంలో యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గడిచినటువంటి కాలం చూస్తే 25 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పినటువంటి వైనం ఈ 12 సంవత్సరాల్లో జరిగింది. అదే సందర్భంలో అధిక ధరలు చూస్తే నియంత్రణ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్నికల ప్రక్రియలో కూడా తమ యొక్క ఇష్టానుసారం ఎన్నికల్ని ట్యాంపరింగ్ చేసుకొని అధికారాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం అనుసరించి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైనాన్ని చూశాం. కాబట్టి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా 1500 రూపాయలు వేస్తామని చెప్పారు.
అలాగే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి మాటలు కోటలు దాటాయి, ఆచరణ సాధ్యం కాలేదు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్లో 5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాదారులకు కూడా వారి డిపాజిట్ మొత్తాన్ని నవంబర్ 2024 వరకు వడ్డీతో సహా చెల్లించేందుకు అనుమతులు లభించాయని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. డిపాజిట్దారులు బ్యాంక్ లిక్విడేటర్ను కలిసి అవసరమైన దరఖాస్తులు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించి తమ డిపాజిట్ మొత్తాన్ని పొందాలని సూచించారు. ఈ పరిణామం కోసం గత 2 ఏళ్లుగా ప్రజా సంఘాలు, డిపాజిట్దారులు సిపిఐతో కలిసి చేసిన పోరాటమే కారణమని పేర్కొంటూ అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ విజయవాడ పాత బస్తీలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా వివిధ రకాలైనటువంటి సేవలు అందిస్తూ వారి యొక్క ఆర్థిక పురోగభివృద్ధికి బ్యాంకు తోడ్పడింది. దురదృష్టకరంగా 2024 నవంబర్ 8వ తారీఖున ఆ బ్యాంకు యొక్క లైసెన్స్ని రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు 2024 నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోవడంతో డిపాజిట్ ఆ బ్యాంకులో లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నటువంటి డిపాజిట్దారులందరూ కూడా అగమ్య గోచరంలో తమ యొక్క జీవితాల్లో ఆందోళనతోటి గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు, అలాగే డిపాజిటర్దారులు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అనేక రూపాల్లో రిజర్వ్ బ్యాంక్ వారికి కూడా ఉత్తర్వులు, వారికి అర్జీలు పెట్టినటువంటి దాని మేరకు గతంలో డిఐసిజిసి వారి ద్వారా 5 లక్షల రూపాయల లోపు డిపాజిట్ ఉన్నటువంటి వారందరికీ కూడా చెల్లించారు. 5 లక్షల లోపు ఉన్నటువంటి వారికి తర్వాత 5 లక్షల కంటే ఎక్కువ, 5 లక్షల కంటే మించి డిపాజిట్ చేసుకున్నటువంటి వారు సుమారు 67 కోట్ల రూపాయల దగ్గర ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. 5 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వారికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి ద్వారా 5 లక్షల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా చెల్లించారు. బ్యాంకు వారి కోరినటువంటి బ్యాంకు ద్వారా వారి ఖాతాల్లో 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినటువంటి వారందరూ కూడా చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా 5 లక్షలు దాటి ఉన్నటువంటి డిపాజిటర్స్ అందరికీ కూడా నిన్న రాత్రే మన రిజర్వ్ బ్యాంక్ నుంచి వారికి డిఐసిజిసి వారి దగ్గర నుంచి మన బ్యాంకు లిక్విడేటర్ గారికి మెయిల్ ద్వారా వారి యొక్క మంచి శుభవార్తని ఇవ్వటం జరిగింది. డిపాజిట్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా నవంబర్ 2024 సంవత్సరం వరకు వడ్డీతోటి వారి ఉన్నటువంటి డిపాజిట్ మొత్తాన్ని కూడా వడ్డీతో చెల్లించమని చెప్పి పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. అందుమూలంగా డిపాజిటర్దారులందరూ కూడా లిక్విడేటర్ గారిని కలిసి తమ యొక్క అర్జీలు పెట్టుకొని మా డిపాజిట్ ఏదైతే ఉన్నటువంటి డిపాజిట్ ఫామ్స్తో పాటుగా మీ యొక్క బ్యాంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్, ఏ బ్యాంక్ అయితే మీరు కోరుతారో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అకౌంట్ కూడా నెంబర్ ఇస్తే ఖచ్చితంగా డిపాజిట్దారులందరికీ నవంబర్ 24 వరకు వడ్డీతో సహా ఇచ్చేదానికోసం ఉత్తర్వులు రావటం. కూటమి ప్రభుత్వం విధి విధానాలను విస్మరించి పరిపాలన సాగిస్తుందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ విమర్శించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారిన పూల మార్కెట్ను తక్షణమే నగర శివారు ప్రాంతానికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఉన్న 7,500 రూపాయల అద్దెను తగ్గించి కేవలం 2,000 కంటే తక్కువకు అద్దెకు ఇవ్వటంలో గల ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని శివాజీ ఆరోపించారు. అలాగే లెనిన్ సెంటర్ కాలవగట్టు వద్ద వీధి వ్యాపారులను ఖాళీ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. నగరాన్ని మురికివాడల రహిత మెట్రో నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు పరిపాలనా భవన నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఏలూరు లాకులు, పాత ఏలూరు లాకులు సంజీవరెడ్డి గారి విగ్రహం దగ్గర టి వెంకటేశ్వరరావు గారి ఆయంలో ఆ ప్రాంతానికి చెందిన పాలప్పారావు గారి కాంట్రాక్టర్ ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టించాడు. కాలం ఒడ్డున కాంప్లెక్స్ ఏంటి అని చెప్పి కార్పొరేషన్ కట్టించినా కూడా కోర్టు ఆర్డర్ ద్వారా దాన్ని పగలగొట్టారు. ఆ తర్వాత వెలిగంట్ల హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగుండా పోలీస్ గెస్ట్ హౌస్ ఆనుకొని రోటరీ క్లబ్, విజయవాడలో ఫంక్షన్ హాల్స్ లేనప్పుడు రోటరీ క్లబ్ ఉండేది. అక్కడే మనం సభలో, సమావేశాలు, సమీక్షలో
పుస్తకావిష్కరణలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. దాన్ని పగలగొట్టారు. ఇప్పుడు దానికి కొద్దిగా పక్కన జ్యోతి కాలేజీలో 3.5 సంవత్సరాల క్రితం కాలవగట్టెమ్మట రైతు బజారు కోసం నిర్మాణాలు చేపట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. అది కట్ చేస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆనుకొని కూరగాయల మార్కెట్టు, పూల మార్కెట్టు ఉన్నాయి. కూరగాయల మార్కెట్ వాళ్ళు అక్కడికి తరలి వెళ్ళాడు, నూనె దగ్గరికి తరలి వెళ్ళారు. వాళ్ళ సొంత స్థలం ఏదో కొనుక్కున్నారు, 2.5 ఎకరాలు. పూల మార్కెట్ కూడా అట్టగా వెళ్ళాలి. సొంత మామిడికాయ మార్కెట్ని కూడా నగర అధికారులు తరలించమని చెబుతా ఉన్నారు. సరే, దీనికి సంబంధించి పూల మార్కెట్ గురించి ఇప్పుడు ప్రధానంగా నా పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఎజెండా. అక్కడ నగర కార్పొరేషన్కి 7,500 కడతా ఉన్నారు అద్దె. కానీ ఆ షాపు 60-70 వేలకి నెలకి అద్దెకించుకుంటా ఉన్నారు. ఈ తరలింపు క్రమంలో అక్కడ ఉండేవాళ్ళు లేదు మేము తరలిస్తూ ఉన్నాం, మీకు డబ్బులు కడతాం, కొత్త షాపులు ఇస్తాం మన అసోసియేషన్ తరఫున అని చెప్పి 30 మంది దగ్గర 10 లక్షల రూపాయల చొప్పున 3 కోట్లు వసూలు చేశారు. వారికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం వెండర్స్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండే సిస్టమ్ తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ దాదాపు 3 దశాబ్దాలుగా ఏదైతే ఇప్పుడు మామూలుగా మన గవర్నర్పేట కూడా ఆఫీస్ కార్యాలయంలో ఆడుకున్నటువంటి కాలువగట్టు ఉన్నాయో అక్కడ ఉండే రెడీమేడ్ కానీ, పాత వస్త్రాలు కానీ, రాజీవ్ గాంధీ రెడీమేడ్ షాప్స్ కానీ అవన్నీ కూడా మన రోజు 1 వీక్ బ్యాక్ సడన్గా కరెంటు తీసేయడం జరిగింది. అప్పుడప్పుడు రాజకీయ నాయకులందరూ ఎవరి లెవెల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత మేము కూడా కలెక్టర్ గారిని కలెక్టర్కి వెళ్ళి అక్కడ డిఆర్ఓ గారిని కలిసి లక్ష్మీ నరసింహారావు గారిని, ఏంటి సార్ ఇట్లా ఎటువంటి సూచనలు ఏమి లేకుండా ఏమంటే మీరు అర్ధరాత్రి గారు కరెంటు తీసే తగ్గకుండా వ్యాపారస్తులు ఏమవుతుంది, పద్ధతి కాదు, ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా మార్చడం అనేటటువంటిది సమంజసం కాదు అని చెప్తే వాళ్ళు అదే రోజు సాయంకాలానికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. అలాగే కార్పొరేషన్ ఆదాయం వచ్చేటటువంటి పనులు మానేసి కార్పొరేషన్ ఆదాయాన్ని గండికొట్టే పనులు ఎవరు చేసినా, అది అధికారులు చేసినా, ప్రజాప్రతినిధులు చేసినా, ఎవరు చేసినా ఇది నగర ప్రజలకి ఇవాళ మనకు నష్టం. అది ఆ విషయంలో వాళ్ళు ఆలోచన చేయట్లేదు. ఇప్పటికైనా వారు పునరాలోచన చేయాలి. ఇప్పుడే చెప్పారు, రైతు బజార్కి షాపులు ఇచ్చారు, కట్టారు, కొట్టేశారు. మరి దానివల్ల ఎవరికి నష్టం? కట్టేటప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారో మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇంకోటికి ఇవ్వటం. అంటే ఈ మధ్యకాలంలో మా ఆవిడ మాట్లాడినట్టు మా శివాజీ ఇక్కడ ఏదో ఒక నిగూఢమైనటువంటి డీలింగులు జరుగుతున్నాయి. ఆ విషయాలు ఏంటంటే మీరు కూడా కూలంకషంగా మరి పాత్రికేయ మిత్రులు అంటే మీరు మా 3వ కన్ను ఉంటుంది మీకు. ఆ విషయంలో మీరు ఆలోచన చేసి ఈ విధి విధానాలు బయటపెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో రాజధాని నగరమైనటువంటి అమరావతి కరకట రోడ్డుపై కంకర లారీ బోల్తా పడింది. అదుపు తప్పి కిందకు పడటంతో త్రుటిలోనే పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి నివాసానికి వీవీఐపీలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మార్గంలో లారీలు మితిమీరిన వేగంతో వెళ్లటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వివస్తున్నాయి. మీడియా విజయవాడ నగరంలో ఆషాఢమాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ విశ్వబ్రాహ్మణుల ఐక్యత, సామాజిక సేవ, సాంప్రదాయ పరిరక్షణ కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ తెలిపారు.
ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించే పవిత్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సంఘం తరపున మరింత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సంఘం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ఆషాఢసారి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించామని వెల్లడించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు పి సాయి కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘానికి అధికార ప్రతినిధి, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కొత్తగా ఎలక్షన్లో గెలుపొందాము. అట్లాగే మరి ఈరోజు ఆషాఢ మాసం అమ్మవారి సారి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పిలుపునిచ్చింది యావత్ రాష్ట్రం మొత్తం. ఈరోజు 500 మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించాం. వారికి వచ్చిన సందర్భంగా ఏ లోటుపాట్లు రానివ్వకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా వారికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ విశ్వబ్రాహ్మణులందరూ కూడా అమ్మవారి కృపకటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి, అట్లాగే ఆయురారోగ్యాలు కూడా కలగాలని చెప్పి, జాతిలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా అండి. జై విశ్వకర్మ అండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం విశ్వబ్రాహ్మణులు లేడీస్ మొత్తం అందరం కదిలి వచ్చాము. ఈ కార్యక్రమానికి, అమ్మవారి సారీ కార్యక్రమానికి చీర, సారీ, పసుపు, కుంకాలతో చాలా ఘనంగా చేసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అన్నీ మాకు కలగాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. అమ్మలగన్న అమ్మగా భక్తుల చేత ఆరాధించబడే శ్రీ కనకదుర్గమ్మకు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని భవానీపురం కామకోటి నగర్ వాస్తవ్యులు హరివాణి శ్రీనివాస్ దంపతులు తెలిపారు. కాలనీ వాసులందరి సహకారంతో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించామని చెప్పారు. రాబోయే ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా మరింత వైభవంగా సారి సమర్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారి సమర్పించడం అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరివాణి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణలు, అమ్మవారి జయ జయధ్వానాల నడుమ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలమాల, పండ్లు, కొబ్బరికాయలు, చలిమిడి, వడపప్పు, వివిధ రకాల నైవేద్యాలతో పాటు సుమంగళి స్త్రీలకు శుభప్రదంగా భావించే మంగళ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారిని దర్శించుకొని కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కామకోటి నగర్ మహిళలు చైతన్య, హరివాణి, శ్రీ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏడాది కాలనీవాసులందరి సహకారంతో ఆషాఢ సారిని సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. అమ్మవారి కృపతో కాలనీలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. యువతరం కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కొనసాగించాలని, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. భక్తి, సాంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ ఆషాఢసారి సమర్పణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిష్ల, శ్రీలత, హేమాద్రి, అరుణ పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గాయై నమః.
యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మనస్తస్యై నమస్తస్యై నమో నమః. అందరికీ నమస్కారం. నా పేరు రాచకొండ చైతన్య. మేమందరం కామకోట్ నగర్ విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించడానికి అందరం సమూహంగా ఇలాగా అమ్మవారికి తీసుకొని వచ్చాము. ఈ ఆషాఢ మాసం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. అందుకని ఆ సందర్భంగా అమ్మవారికి కామకోట్ నగర్ వాస్తవ్యులైన మేము బ్రాహ్మణ ముత్తైదువులు అందరం కలిసి అమ్మవారిని మా ఆడపడుచుగా భావించి ఆషాఢ సారెను సమర్పించడానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారెను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్నీ సమకూర్చుకొని ఎవరికి వారు అన్ని ఐటమ్స్ను తీసుకొచ్చి ఒక సమూహంగా చేరి మేము ఒక గ్రూప్ లాగా అమ్మవారికి సారెను సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతటి సమూహ కార్యక్రమాన్ని ఎంతో సమన్వయంగా మాకు చెప్పించిన హరివాణి గారికి ఎంతో కృతజ్ఞతలు మా అందరి తరఫున. అలాగే ఆమె సేవలో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ ఆషాఢ సారె సందర్భంగా అమ్మవారికి మేము అందించే వస్తువులన్నీ మాకు మనస్ఫూర్తిగా సమర్పిస్తూ అమ్మవారికి ఎంతో ఆనందంగా ఉంది. మాకు అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని, పుణ్యప్రదంగా ఉండాలని, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అందరికీ సమకూరాలని మనస్ఫూర్తిగా దుర్గా భవానీని కోరుకుంటున్నాము. జై భవానీ, జై జై భవానీ. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మేమందరం కూడా కామకోట్ నగర్ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారాన్ని తీసుకొస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా అందరం కలిసి యథాశక్తి కొలది తీసుకొచ్చు. ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సారిని సమర్పించుకోవాలి. అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు మా అందరిపైన కూడా ఉండి అమ్మవారి చూపు మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నా పేరు రేజేటి శ్రీ కనక మహాలక్ష్మి. మేమందరం కూడా కామకోటి నగర్ నుంచి వాస్తవ్యులు మేమందరం కూడాను చక్కగా వచ్చి ఈ సారికి అమ్మవారికి మేము సమర్పణ చేసుకుంటున్నాము. అసలు అమ్మవారికి సారే ఆషాఢ మాసం అనగానే ఒక చాలా పవిత్రమైందండి. ఇది ఏంటంటే ఒక ఆడపిల్ల, ఒక ఇంటి ఆడపిల్లకి మనం ఎలా అయితే సారీని మనం సమర్పణ చేసుకుంటామో అలాగే ఈ దుర్గమ్మ వారికి మేమందరం కూడా పాత్రులయ్యి అమ్మవారికి సారెను సమర్పణ చేసుకుని ఆ యొక్క ప్రసాదాన్ని మేమందరం కూడా దివ్యంగా స్వీకరిస్తూ అమ్మవారి కృపని పొందుతూ అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీ వాణి గారి దంపతులకి మా అందరి యొక్క కృతజ్ఞతలు కూడాను. ఎందుకంటే ఆవిడ ద్వారానే మేము ఈ అవకాశాన్ని కూడా మేము ఇలా చూడగలుగుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ దుర్గమ్మ తల్లి వారికి కూడా మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలను ఖండిస్తూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుండి 4 రోజుల పాటు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. ఇది కేవలం దీక్ష మాత్రమే కాదని విద్యార్థుల హక్కుల కోసం, నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం జరిగే ప్రజా పోరాటమని ఆయన అన్నారు. అన్యాయంపై గట్టిగా గలమెత్తి అందరం ఒక్కటై మంగళగిరి నుంచి రాష్ట్రానికి బలమైన సందేశం పంపాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగ యువకుడు, ప్రతి వైసీపీ కార్యకర్త పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ ఆందోళనలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ యాప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావుతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువతకు, విద్యార్థి లోకానికి మేల్కొల్పు పిలుపు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న ఈ దౌర్భాగ్యపు విధానాలకు వ్యతిరేకంగా డిఎస్సి జరిగిన మోసాలకి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లలందరినీ ఏడిపిస్తున్న ఈ విధానానికి, ఈ 2 విధానాలకు కూడా రేపు 6వ తారీఖున గురువారం రోజున మంగళగిరి అంబేద్కర్ సెంటర్ లో మనం రిలే నిరాహార దీక్షలు జరుపుతున్నాం. కాబట్టి మన నియోజకవర్గంలోని యువత, విద్యార్థులకు ముందుకొచ్చి మనం ఒక నిరసనని భారీ ఎత్తున తెలియజేసి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ అర్థమయ్యే రీతిలో మనం అందరం ఏకంగా ముక్త కంఠంతో మనం అందరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయం, యువత డిఎస్సిలో జరిగిన మోసాలు, అక్రమాలు, అన్యాయాలు వీటన్నింటిని వెలుగెత్తి చాటడానికి మనం అందరం కూడా ఏకం కావాలని అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పిలుపునిస్తున్నా.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.